నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రేవంత్ సర్కార్ హామీల అమలును వేగవంతం చేసింది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో కొన్ని అమలవుతున్నా మరికొన్ని మాత్రం ఇక అర్హుల ఎంపిక దగ్గరే ఉన్నాయి. అలాంటి పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. ఈ పథకం కింద స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. స్థలం లేని వారికి స్థలాన్ని కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ స్వీకరించిన అప్లికేషన్లలోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం వచ్చిన అప్లికేషన్లను, రెండింటి కోసం వచ్చిన అప్లికేషన్లను వేరు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్కో వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయని అధికారులు గుర్తించారు. ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్లై చేశాడో తెలుసుకునేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వాడబోతున్నారు. దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI సాంకేతికతను వినియోగించి ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో సమర్పించిన దరఖాస్తులన్నీ ఒకే చోట చూపించే సాఫ్ట్వేర్ను వాడబోతున్నారు. అనంతరం ఆయా దరఖాస్తుదారులను ఫోన్లో సంప్రదిస్తారు. చివరకు వారు కోరుకున్న చోట ఆమోదం తెలిపి మిగిలిన చోట్ల అప్లికేషన్స్ను రిజెక్ట్ చేస్తారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపిక చేయనున్నారు. పెళ్లిళ్ల తర్వాత ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపచేయరు. అప్లికేషన్లను ఫిల్టర్ చేశాక గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించనున్నారు. ప్రతి సంవత్సరం ఎంతమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలి, ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయడానికి ఎన్ని నిధులు కేటాయించాలి అనే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రణాళికను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ జర్నీ, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ బీమా పరిధి 10 లక్షల రూపాయలకు పెంచారు. ఫిబ్రవరిలో మరో 2 హామీలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.